పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో గిగ్ వర్కర్లు యాప్ ఆధారిత డ్రైవర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఓలా, యూబర్, ర్యాపిడో సర్వీసులు బంద్ కానున్నాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. యాప్ బేస్డ్ రవాణా సేవలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కనీస బేస్ ఫేర్ చెల్లించాలని ఆయా సంస్థలు ఛార్జీలు నిర్ణయించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్స్ను నెరవేర్చకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు గిగ్ వర్కర్లు. రైట్, గిగ్ వర్కర్ల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్ చెప్పండి, గిగ్ వర్కర్ల సమ్మె 8వ తారీఖు నుంచి వాళ్ళు సమ్మె నిరవధిక సమ్మె అని చెబుతున్నారు. సో ఇవాళ ఆటంకం కలగనుందని కూడా అప్డేట్ అందుతోంది. సో ఏ గిగ్ వర్కర్లోకి ఇది ఎఫెక్ట్ పడనుంది? ఒక ఊబర్ అలాగే ఓలా లాంటి ట్యాక్సీలకేనా, లేదంటే మనకి జొమాటో కానీ లేకపోతే స్విగ్గీ ఇలాంటి యాప్స్పై కూడా దీని ప్రభావం పడనుందా? ఎవరు ఇంపాక్ట్ అవ్వబోతున్నారు? తెలంగాణ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సేవలు మొత్తం కూడా ఆగిపోయాయి. కొంతమేర అక్కడక్కడ మాత్రమే ఎమర్జెన్సీ అనుకున్న దగ్గర ఈ సేవలు ఇస్తున్నట్టుగా గిగ్ వర్కర్లు చెప్తున్నారు. నిన్న సాయంత్రం సంబంధించి అనౌన్స్ చేశారు. అయితే ఆగస్టు 8 వరకు కూడా డెడ్లైన్ విధించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ నిబంధన కొనసాగుతుంది. ఆగస్టు 8 లోపు ప్రభుత్వం కనుక దిగివచ్చి తమ సంబంధించిన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామంటూ కూడా హెచ్చరించారు. ప్రధానంగా 3 డిమాండ్లు వాళ్ళ యొక్క వాటిలో కనిపిస్తూ ఉన్నాయి. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ యాక్ట్ 2025 ప్రకారం ఎవరైతే యాప్ బేస్డ్గా వర్క్ చేస్తున్నారో గిగ్ వర్కర్స్, ఓలా కానీ, ఊబర్ కానీ, లేకుంటే బ్లింక్ కానీ, ఇలా ఆన్లైన్ ద్వారా ఈ యాప్ ద్వారా ఆయా సంస్థలు ఏవైతే వీళ్ళని వినియోగించుకుంటున్నారో వారందరూ కూడా పే ఛార్జీలు పెంచాలి. పే ఛార్జీలు కనీసం కూడా ఇవ్వట్లేదు. మొత్తం కూడా సంస్థలే దోపిడీ చేస్తున్నాయి. తమకు మిగిలేది అంతటా మాత్రమే. హైదరాబాద్ లాంటి మహానగరంలో మాకు కనీసం వేతనాలు కూడా లభించట్లేదు అనేది వాళ్ళ యొక్క ఆవేదన. గతంలో కూడా ఈ తరహా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కంపెనీలు దిగి రాకపోవడంతో మరోసారి ఈ అంశాన్ని తీవ్రస్థాయిలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా దీంతోపాటు సంస్థలే ఛార్జీలు నిర్ణయించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ను తీసుకొస్తున్నారు. ఛార్జీలు ఆయా సంస్థలకు తమ అనుకున్న మేరకు డిమాండ్ను బట్టి పెంచుకుంటున్నాయి. కానీ ఎవరైతే ఇందులో పనిచేస్తున్న కార్మికులు ఉన్నాయో, గిగ్ వర్కర్లు ఉన్నారో వారికి మాత్రం బేస్ ఛార్జీలు ఏమాత్రం పెంచడం లేదు. ఛార్జీలు ఏమో పెంచినట్టుగా వినియోగదారుల మీద భారాన్ని మోపుతున్నారు. కానీ అది ఆ డ్రైవర్లకు కానీ తీసుకొచ్చే గిగ్ వర్కర్లకు కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందనేది వీళ్ళకు ఆవేదనగా తెలుస్తుంది. దీంతోపాటు గిగ్ వర్కర్లు, డ్రైవర్ల కోసం ఒక వెల్ఫేర్ వ్యవస్థను తీసుకురావాలి. వీళ్ళకు కనీస భద్రత సౌకర్యం అనేది లేదు, ఉద్యోగ భద్రత అనేది లేదు. ఇష్టారీతిన ఆయా సంస్థలు ఉద్యోగిని ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక వెల్ఫేర్ అనేది అవసరం. దానికి సంబంధించి ఒక యూనియన్ కిందికి వీళ్ళందరినీ తీసుకురావాలి. దానికి ఒక ప్రత్యేకించి ప్రభుత్వమే ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనేది వీళ్ళ యొక్క 3వ డిమాండ్గా చెప్పుకోవచ్చు. ఈ 3 డిమాండ్లను పరిష్కరించడం కోసం ఆగస్టు 8 వరకు కూడా ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టారు. ఒకవేళ ఆ లోపు ప్రభుత్వం తమ సమస్యను అడ్రస్ చేయకపోతే 8 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈరోజు నిరవధిక సమ్మెకు వాళ్ళు డెడ్లైన్ పెట్టుకోవడం జరిగింది. కొంతమేర కొన్ని షాప్స్ దగ్గర మాత్రమే ఈ సేవలు ఉంటున్నాయి. చాలా వరకు కూడా ఆన్లైన్ సేవలు ఆగిపోయాయి. అయితే ఎక్కువ కూడా ఇది వర్కింగ్ డే కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఓలా, ఊబర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కొంత ఇబ్బంది అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆటోస్, మిగతా వాటిని సౌకర్యం బస్సుల ద్వారా కొంత వెళ్తున్నప్పటికీ ఇంపాక్ట్ అయితే స్పష్టంగా హైటెక్ సిటీ ఈ ప్రాంతంలో ఐటీ ఎక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో ఎక్కువగా ఇక్కడ ఇంపాక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక క్విక్ క్వశ్చన్ రాకేష్, క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ఏవైతే హైర్ చేసుకుని ఉంటాయో ట్యాక్సీస్, వాటి మీద కూడా ఈ ప్రభావం ఉంటుందా? క్లుప్తంగా చెప్పండి. లేదంటే ఇట్స్ ఓన్లీ యాప్ బేస్డ్ సర్వీసెస్కేనా? ఎస్, యాప్ బేస్డ్ సంస్థల మీద ప్రభావం ఉన్నప్పటికీ గతంలో కూడా ఒక 2 రోజులు వీళ్ళు చేసినప్పటికీ కంపెనీలు మాత్రం వాళ్ళు ఒక యూనిటీగా పెట్టుకుని ఏమాత్రం వాళ్ళకు స్పందించిన పరిస్థితి కనబడుతుంది. సేమ్ ఇప్పుడు అదే పద్ధతిని వినియోగిస్తున్నారు. ఎందుకంటే గిగ్ వర్కర్లుగా చేసినందరూ కూడా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారు, రోజువారీ ఖర్చుల కోసం ఈ ఉద్యోగాలు చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా వారి దినచర్యలో భాగంగా ఎంతో కొంత డబ్బు ఆ రోజుకి అవసరం. కాబట్టి ఖచ్చితంగా గిగ్ వర్కర్లే